నీ కూతురు అంత తెగించి మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి దశరథ అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. నేను తప్పు చేశాను నాన్న. చిన్నప్పటి నుంచే కార్తీక నీ భర్త అని చెప్తూ జ్యోత్స్నకి చెప్పడం తప్పు చేశాను. అయినా మీరందరూ చెప్తుంటే ఇంక నేనేం మాట్లాడను అని అంటూ ఉంటాడు దశరథ. ఏమైనా సరే నాకు బావే కావాలి, బావనే పెళ్లి చేసుకుంటాను అని జ్యోత్స్న తేల్చి చెప్పేయడంతో అంతా షాక్ అవుతారు. బావంటే ఇష్టమనగానే నన్ను కొడుతున్నారు కానీ కూతురంటే ఇష్టం లేదని ముందే ఎందుకు చెప్పలేదని బావని ఒక్కళ్ళైనా అడుగుతున్నారా అని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వంటే ఇష్టం లేదని నాతో బావ చెప్పాడా? చెప్పలేదు అని అనగానే నాతో చెప్పాడు అని పారు అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. జ్యోత్స్నని పెళ్లి చేసుకోవాలని తనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదని కార్తీక్ నాతో చెప్పాడు. జ్యోత్స్న మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. తనని మరదలుగా తప్పించి భారీగా చూడలేనని కార్తీక్ గతంలో చెప్పిన మాటల్ని పారు అందరికీ చెప్తుంది. లండన్ నుంచి కార్తీక్ ఇంటికి రాగానే వీడు జ్యోత్స్న గురించి చెప్పాడు. మీకు ఈ విషయం కావాలనే చెప్పలేదని అంటుంది పారు. ఈ కుటుంబాలు రెండు ముక్కలైపోతాయి. అది కాంచన దశరథుల కోరిక. దానికి తోడు జ్యోత్స్న చిన్నప్పటి నుంచి కార్తీక్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అలాంటప్పుడు నేను వెళ్ళి మీ బావ నిన్ను పెళ్లి చేసుకోడు అంటే ఎక్కడే అఘాయిత్యం చేసుకుంటుందోనని భయపడ్డాను. కార్తీక్ గాడిని బ్రతిమలాడదాం అనుకున్నాను. కానీ తర్వాత జరిగిన పరిణామాలు, దీపమని ఇంటికి రావడం మీ అందరికీ తెలిసిందే కదా. ఇందులో ఏదైనా తప్పుంటే అది నా తప్పేనని చెప్తూ ఉంటుంది పారిజాతం. మీ ఆలోచనల వల్ల నష్టపోయిందెవరు? నేనే కదా. మరి నాకు న్యాయం జరగాలి కదా అంటుంది జ్యోత్స్న. న్యాయం జరగాలంటే బావ నా మెడలో తాళి కట్టాలని అంటూ ఉంటుంది. మరొకసారి నీ నోటి నుంచి కార్తీక్ని పెళ్లి చేసుకుంటాను అన్న మాట వస్తే బయటికి గెంటేస్తానని వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నీ మీద నాకు ప్రేమ ఉంది. ఆ ప్రేమను అడ్డు పెట్టుకుని నువ్వు ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటానంటే నేను క్షమించను అని తెగేసి చెప్తుంది సుమిత్ర. దాంతో జ్యోత్స్న కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న నిజస్వరూపాన్ని బయటపెట్టినందుకు కార్తీక్కి థ్యాంక్స్ చెప్తాడు శివనారాయణ. అది నాకు కాదు తాత, పారుకి చెప్పమని కార్తీక్ అనడంతో ఇక పారుకి థ్యాంక్స్ చెప్తాడు పెద్ద ఆయన. నీ వల్ల కూతురి విషయంలో మాకు క్లారిటీ వచ్చిందని కార్తీక్తో అంటుంది సుమిత్ర. ఇది మన ఫ్యామిలీ అత్త, బాధలైనా కష్టాలైనా మనమే పంచుకోవాలని చెప్తాడు కార్తీక్. ఏం చేసినా మరదల్ని దారిలోకి తీసుకువచ్చావని దశరథ్ అనగా కథ ఇక్కడతో సుఖాంతం కాలేదు మావయ్య, ఇప్పుడే మొదలయ్యింది. 4 రోజుల్లో జ్యోత్స్న పెళ్లి చేయాలి. ఇది మనందరికీ పెద్ద టాస్క్ అంటాడు కార్తీక్. జ్యోత్స్న మెడలో 3 ముళ్ళు పడితేనే కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదని అంటూ ఉంటాడు శివనారాయణ. అది నేను చూసుకుంటానని మనసులో అనుకుంటూ ఉంటాడు కార్తీక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.